హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఒంటికి చలువ చేసే విధంగా సరికొత్త పద్ధతిలో మంచి టేస్టీ అయిన జొన్న రొట్టెల్ని చేసి చూపించబోతున్నాను. ఇవి పెద్దవాళ్ళకైతే 2, చిన్నవాళ్ళకైతే 1 తినగానే టమ్మీ ఫుల్ అవ్వడంతో పాటు రోజంతటికి సరిపడా ఫైబర్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు జొన్న పిండితో చాలా రకాల రెసిపీస్ చేసుంటారు, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే నేను చూపించే ఈ జొన్న రొట్టెలు మాత్రం మరొక ఎత్తండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, మంచింకి కూడా ఏమీ లేకపోయినా సరే ఒట్టియే తినేయచ్చు, అంత బాగుంటాయి. మీకు కావాలంటే నిలువ పచ్చడి కానీ రైతాతో కానీ తీసుకోవచ్చు. అలా అని వీటిని వేడివేడిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినాల్సిన అవసరమే లేదు. గంటలు గడిచినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఈ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి మీ స్పైసీనెస్కి తగినట్లుగా కప్పుకి 2 చొప్పున పచ్చిమిర్చిని తీసుకోవాలి. కారం తక్కువగా తినేవాళ్ళైతే 2 కప్పులకి 3 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు అంగుళమంతా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, జీలకర్ర, చిటికెడంత పసుపుతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ ఏమి పోసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమి పోసుకోకపోయినా ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక 3 కప్పులు జొన్న పిండిని తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే 1 కప్పు లేదా చిన్నపిల్లలకైతే 1/2 కప్పు జొన్న పిండితో మనం టమ్మీ ఫుల్గా ఈ రొట్టెల్ని బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది సమ్మర్ కాబట్టి చలువ చేయడం కోసం దీంట్లో ఒక పిడికెడంతా సొరకాయ తరుగుని, అలాగే మరొక పిడికెడు క్యారెట్ తరుగుని వేస్తున్నాను. అలాగే 1 కప్పుకి 1/2 కప్పు చొప్పున పెసరపప్పుని 1 గంట ముందే కడిగి నానబెట్టుకోవాలి. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు పెసరపప్పునైతే ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుతో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, ఉల్లి ముద్దను కూడా వేసేసి, అలాగే మీకు అవైలబిలిటీలో ఉండి ఫ్లేవర్ నచ్చితే కనుక కుదిరినంత ఎక్కువగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి ముందైతే వాటర్ ఏమీ పోయకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే సొరకాయ తరుగులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి చక్కగా మిక్స్ అయిన వరకు వాటర్ పోసుకోకుండానే బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా ఈ పిండి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సొరకాయ తరుగు మాత్రం మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుందండి, కాబట్టి ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. పిండి కలిపేటప్పుడు మాత్రం ఏమాత్రం జావ అవ్వకుండా వాటర్ని కొద్దిగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మనకి రొట్టెలు కరెక్ట్గా వస్తాయి. పిండి మరీ జావ అయిపోయినా కానీ రొట్టెలు కాలడానికి చాలా టైం పడుతుంది. అలా అని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, పైకి కాలినట్టు అనిపించినా లోపల మాత్రం పిండి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి కరెక్ట్గా చపాతీల పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇక ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాక ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత బటర్ పేపర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ ఈ రొట్టెలు తట్టుకోవాలి. నేనైతే బటర్ పేపర్ మీద తట్టుకుంటున్నానండి. బటర్ పేపర్ మీద అయితే కాస్త పేపర్ అంతా ఆయిల్ అప్లై చేసి తరువాత రొట్టెలు తట్టుకోవాలి. మనం చపాతీ ముద్ద కన్నా ఈ పిండి ముద్దని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఈ పిండి ముద్దని మనం తీసుకున్న బటర్ పేపర్ మీద కానీ లేదా పాలిథిన్ కవర్ మీద కానీ పెట్టినాక మరొక బటర్ పేపర్ని కానీ లేదా మరొక పాలిథిన్ కవర్ని కానీ దానిపైన పెట్టేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే ప్లేట్తో గట్టిగా ప్రెస్ చేసేసేయాలి. అప్పుడైతే రోటీ మేకర్ కన్నా పెద్ద సైజులో మన రొట్టెలు ఏమాత్రం శ్రమ పడకుండా ఈజీగా తయారైపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెల్ని కాలిన పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ రొట్టెలు వేసేసుకొని పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ మెల్లగా తొలగించిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరొక వైపుకి ఫ్లిప్ చేసేసుకొని అటు కూడా ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ రొట్టెలు మీకు నచ్చితే కనుక ఆయిల్తో కాకుండా
బటర్తో కూడా కాల్చుకోవచ్చు. బటర్తో కాల్చుకుంటే మరింత రుచిగా ఉంటాయి. కాకపోతే సమ్మర్ కదా, కొంచెం దాహం ఎక్కువగా అవుతుందని నేను బటర్ని అవాయిడ్ చేసేసి ఆయిల్తో కాల్చుకుంటున్నాను. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను, బటర్తో కాల్చుకుంటేనే మరింత రుచిగా ఉంటాయి. ఈ రొట్టెల్ని చపాతీలాగా రెండు వైపులా కాల్చి తీసేసుకోకుండా రెండు వైపులా రెండు సార్లు మార్చి కాల్చుకోవాలి. అప్పుడైతేనే లోపల దాకా చక్కగా కాలుతాయి. ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని గట్టి ప్లేట్ సహాయంతో రొట్టెల్లాగా ఒత్తేసుకొని ఈజీగా హ్యాపీగా కాల్చేసుకోవచ్చు. సొరకాయ, క్యారెట్ తురుముతో పాటు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి ముద్ద కూడా ఈ రొట్టెలకి మరింత రుచిని పెంచుతుంది. దాంతోపాటు మధ్యలో పెసరపప్పు తగులుతూ చాలా ఎమ్మిగా ఉంటాయి ఈ రొట్టెలు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా తప్పకుండా వీటిని ప్రిపేర్ చేసుకొని మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.